హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ అంటే నాకు నిజంగా అంటే నేను నేర్చుకుంటున్నప్పుడు ఎవరు నాకు చెప్పలేదు, చూపించలేదు. అలాంటి టాపిక్ మీకు తేవాలని ఈరోజు ప్రత్యేకించి తీసుకొచ్చాను. ఈ టాపిక్ మీకు అంటే ఇండియాలో రెండే చోట్ల ఉన్నాయి. మనం బోన్సై పాట్ల గురించి చాలామంది వీడియోలు చేశారు. బోన్సై పాట్స్ ఎలా ఉంటాయి, బోన్సై పాట్స్ సూటబుల్ ఏంటి, ఏ పాట్ ఎలా సూట్ అవుతుంది, ఇవన్నీ మీకు చెప్పారు. కానీ బోన్సై పాట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తయారవుతాయి, ఎలా తయారవుతాయి అన్నది ఎవరు చెప్పుండ్రు. ఇది ఫస్ట్ టైం మీకోసం నేను ప్రత్యేకించి మహారాష్ట్ర వెళ్ళాను. మహారాష్ట్రలో ముంబైలో ఇవి రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి బోన్సై పాట్స్ ప్రత్యేకించి తయారు చేసేవి. ఈ రెండు ఫ్యాక్టరీలో విజిట్ చేసి మీకు ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని మీకోసం ఈ షూట్ చేశాను. పాట్స్ ఎలా చేస్తారు, అసలు దాన్ని ఎలా హీట్ చేస్తారు, ఎలా తయారవుతుంది, ఇంత అందమైన బోన్సై పాట్. ఇది రేర్ అండి, మనకి షాపుల్లో కూడా దొరకవు, అమెజాన్లో కూడా గబుక్కుని అన్ని పాటలు దొరకవు. నా దగ్గర వెరైటీ ఆఫ్ పాట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నా అన్ని వెరైటీస్ మీకు దొరకాలంటే అమెజాన్ కదా ఎక్కడ దొరకవు. ప్రత్యేకించి మీరు ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్ దానికోసం ప్రత్యేకించి నేను ఒక రోజు కేటాయించి దానికోసం మీకు వెళ్ళి షూట్ చేసి తీసుకొచ్చాను. ఇది కానీ మీరు నిజంగా అప్రిషియేట్ చేస్తారు నేను అనుకుంటున్నాను. నా ప్రయత్నానికి మీరు డెఫినెట్గా లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి, అండ్ కామెంట్ బాక్స్లో కూడా రాయండి. నేను ఇవాళ పాట్స్ చేశాను కాబట్టి మీ పాట్స్ నుంచి మీరు ఇంకేమి నేర్చుకోవాలనుకుంటున్నారు, సూటబుల్ పాట్స్, ఏ ప్లాంట్ ఏ పాట్కి సూట్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే అవన్నీ మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఓకే, ఇవాళ మనం లెట్స్ గో ఇంటు దో. ఫస్ట్ దీన్ని రెండు పార్ట్లకి తీద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే బోన్సై పాట్స్ ఎలా తయారు చేస్తారు, ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో చూపిస్తాను. రెండోది ఆ పాట్స్ ఏ పాట్ ఏ మొక్కకి, ఎలాంటి మొక్కకి, ఏ షేప్కి ఎలా సూట్ అవుతుంది అన్నది సెకండ్ పార్ట్ చేస్తాను. ఈ రెండు తప్పగా చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత కొత్త వాళ్ళకి వెళ్తాయి, అంతమంది కూడా దీన్ని నేర్చుకుంటారు. ఇది హార్డ్ వర్క్ నిజంగా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముంబైలో ఒక బోన్సై పాట్స్ చేసే ఫ్యాక్టరీలో ఉన్నాం. ఈ ఫ్యాక్టరీలో మనం అన్ని రకాల పాట్లు, చిన్న పాట్ నుంచి పెద్ద పాట్ దాకా, ల్యాండ్స్కేప్ పాట్స్ నుంచి క్యాస్కేట్ పాట్స్ దాకా, పెద్ద పాట్స్ అన్నీ ఒకే దగ్గర చూడడం, అంటే బోన్సై లవర్స్కి అన్ని పాట్స్ ఒక దగ్గర చూడడం అన్నది ఒక అదృష్టం అనుకోవాలి. ఈరోజు మీ అందరికీ ఆ అదృష్టం కలిగించడం కోసమని నేను ఇంత దూరం ట్రావెల్ చేసి మీకు ఈ ఫ్యాక్టరీలో ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ మనం అన్ని రకాల పాట్స్ చూద్దాం. ఈరోజు మీకు చిన్న పాట్ చూడండి. ఈ చిన్న పాటు మనం మంచిగా క్యాస్కేడ్కి వేసుకోవచ్చు. ఈ పాట్స్ అన్నీ మీకు ఈ పాట్ దేనికి సూట్ అవుతుంది, ఏ పాట్, చిన్న పాట్, ఈ మ్యామీ పాట్స్ ఉన్నాయి. మ్యామీ పాట్స్లో స్క్వేర్ పాట్ ఉన్నది, రెక్టాంగిల్ పాట్ ఉన్నది, అలాగే రౌండ్ పాట్ కూడా ఉంటుంది. ఈ మూడు పాట్లు దేనికి వేయచ్చు. మీరు కానీ నిజంగా కావాలనుకుంటే ఏ స్టైల్కి ఏ పాట్ సూట్ అవుతుంది అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానని చెప్పాను. మీరు కామెంట్ బాక్స్లో రాసి ఎండింగ్ దాకా చూస్తే మీకు అది మొత్తం మీకు చెప్తాను. ఓకే, దీని నెక్స్ట్ సైజు ఇది. ఈ పాట్స్ మ్యామీ కన్నా కొంచెం నెక్స్ట్ సైజ్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఈ సైజ్ పాట్స్ వాడాలి. ఇందులో కూడా రెండు షేప్స్ మనం చూపించాం. ఇందులో కూడా 4-5 షేప్స్ దొరుకుతాయి మనకి. ఇంతకన్నా మన రెగ్యులర్ సైజ్ మనకి పెద్ద పాట్ కావాలనుకుంటే మన రెగ్యులర్ పాట్, ఆ రెగ్యులర్ పాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్యూటిఫుల్ పాట్లో మనం వేసినా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మంచి డిస్ప్లేకి ఇంట్లో కూడా పెట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంది ఈ పాట్. అదే మీకు పెద్ద పాట్ కావాలి, మాస్టర్ పీస్ ఉంది సార్ మాకు పెద్ద పాట్ కావాలంటే ఈ ఫ్యాక్టరీలో ఇది మనం ఇంట్లో గబుకొని కొనడానికి కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇది నేను బుక్ చేశాను, నాకు నిజంగా నచ్చి నా మాస్టర్ పీస్ కోసం అని. ఇది బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది మన మాస్టర్ పీస్ పాట్. ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ఇవన్నీ ఎలా చేస్తారు, బ్యాక్ ఎండ్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయి అన్నది మీకు నేను చూపిస్తాను. ఈ ఫ్యాక్టరీలో అసలు ఏం చేస్తారు, ఇది 3 స్టేజ్ల్లో ఎలా తయారవుతుంది, ఇంత గట్టిగా ఇంత దృఢంగా ఎలా ఉంది అని చెప్తాను. ఫస్ట్ మనం అన్నిటికీ అచ్చులు ఉంటాయి, మోల్డ్స్. మనం మోల్డ్ రూమ్లోకి వెళ్దాం, మోల్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ పాట్స్ మోల్డ్ రూమ్లోకి మనం తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫ్యాక్టరీలో మన పాట్స్ యొక్క మోల్డ్స్ మాట, ఈ అచ్చులు అంటారు. ఈ అచ్చులు అన్నీ తీసుకొని ఒక సిరమిక్ పాట్స్ తయారు చేసే క్లేని తీసుకొని ఈ అచ్చులు, అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ స్క్వేర్ సైజ్ తీసుకున్నాను. ఈ మోల్డ్లో ఈ సిరమిక్ పాట్ క్లే తీసుకొని దాన్ని గట్టిగా అచ్చుగుద్దుతారు. అచ్చుగుద్దింది ఇది చూపిస్తాను చూడండి. ఇది అచ్చుగుద్ది బాగా ఎండపెట్టి డ్రై చేస్తారు. బాగా డ్రై అయ్యాక అప్పుడు దీనికి నెక్స్ట్ రూమ్లో తీసుకెళ్ళి దీనికి నీట్గా ఏ కలర్ కావాలంటే కొందరు బ్లూ ఇష్టపడతారు, కొందరు బ్రౌన్ ఇష్టపడతారు, కొందరు డార్క్ బ్లూ, ఇలా కలర్ వేసుకుంటారు. ఈ కలర్ వేసిన దాన్ని ఆ నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళి నెక్స్ట్ స్టెప్లో దాన్ని ఫర్నేస్లో పెట్టి దాన్ని వేడి చేసి ఒక సర్టెన్ టెంపరేచర్లో మీకు ఆ ఫర్నేస్ రూమ్ చూపిస్తాను, పెయింటింగ్ రూమ్ చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఫైనల్గా మనకి ఈ ప్రోడక్ట్ ఇంత అందంగా బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఇది మనకి అన్ని చోట్ల దొరకదండి, అమెజాన్లో కానీ మీరు ఎక్కడ షాపులో దొరుకుతుంది అనుకోకండి. ఇది రేర్. మీకు
మీరు కామెంట్ బాక్స్లో కావాలంటే రాయండి, నేను మీకు అడ్రస్ అన్నీ ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ల్యాండ్స్కేప్ కావాలనుకున్న వాళ్ళకి ల్యాండ్స్కేప్ కూడా సేమ్ సిస్టమ్. ఇలా అచ్చు ఉన్నది, అచ్చు తర్వాత క్లేతో వచ్చేసాం, దాని తర్వాత పెయింట్ చేసాం. పెయింట్ చేశాక మనం ఫైనల్ ప్రోడక్ట్ ట్రే తయారైంది. ఈ ట్రేలు కూడా చాలా సైజెస్ ఉంటాయి. చిన్న సైజు ల్యాండ్స్కేప్ ట్రేస్ అంటారు. ఇవి ఈ సైజు ఉంది. ఇంతకన్నా పెద్దది కావాలన్న వాళ్ళకి ఇంతకన్నా పెద్దవి చూడండి, ఇక్కడ పెద్దవి ఉన్నాయి, ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇది కూడా ఇందులో కూడా మాస్టర్ పీసులు చేయడానికి, పెద్ద ల్యాండ్స్కేప్స్ చేయడానికి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ల్యాండ్స్కేప్స్ చాలా వస్తాయి. ఇది పెద్ద పార్ట్ కావాలి, నేను బుక్ చేశానని చెప్పాను కదా, ఆ పార్ట్ యొక్క అచ్చు, దాని అచ్చు ఇది పెద్ద పార్ట్. ఈ అచ్చుని ఇప్పుడు దాన్ని క్లే తీసుకొని దాన్ని కూడా సెరమిక్ క్లేలో ఈ అచ్చు గుద్దారు. ఈ అచ్చు గుద్ది దీన్ని ఎండబెడుతున్నారు. ఇప్పుడు ఇది డ్రై అయిపోయాక, బాగా డ్రై అయ్యాక అప్పుడు దీన్ని మళ్ళీ పెయింట్ చేసి మళ్ళీ ఫర్నేస్లో పెట్టాక మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. ఒక చూడండి, ఇది ఫైనల్ రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది ఫైనల్. ఆ అచ్చు డ్రై అయిపోయి పెయింట్ వేసి ఫర్నేస్లో తీసాక ఇలా ఉంటుంది. దీని పెయింట్ ఎలాగేస్తారు ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం. ఇగో చూడండి, పెయింటింగ్ రూమ్లోకి వెళ్తే ఆ పార్ట్స్ అన్నిటికీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ వేస్తున్నారు. ఇది మనకి పింగాణి కలర్ ఇందాక చూసాం కదా, ఆ కలర్ కోసం ఈ కలర్ వేస్తున్నారు. ఇది ఫర్నేస్. ఈ ఫర్నేస్ ఒకటే దగ్గర 7 lakhs కాస్ట్ అన్నారు ఆయన. ఇందులో ఎంత టెంపరేచర్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఈ పార్ట్స్కి 1200 హీట్ మనం పెట్టి వీటిని వేడి చేస్తారు. ఈ పార్ట్, ఈ ఆర్పి పెయింట్ వేసిన పార్ట్స్ని ఇందులో పెట్టి బాగా వేడి చేసి ఈ ఫర్నేస్ క్లోజ్ చేసి అంత టెంపరేచర్లో హీట్ చేశాక అప్పుడు మనం ఇంత దృఢమైన పార్ట్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ పింగాణి పార్ట్స్ మనకి సెరమిక్ పార్ట్స్ తయారవుతాయి. ఇది మనకి ఫర్నేస్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇదంతా రియల్గా నాకు అదృష్టమే, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మనకి ఫైనల్ ప్రోడక్ట్. ఈ ఫైనల్ ప్రోడక్ట్ తయారవడం కోసం ఇంత ప్రాసెస్ ఈ ఫ్యాక్టరీలో జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించాలని చెప్పేసి నేను వచ్చి ఇది మీకు చూపించడం జరిగింది. ఇది మన షాప్లో కొనాక మన గార్డెన్లోకి వచ్చాక అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇది మన గార్డెన్కి తెచ్చుకున్నాక మన గార్డెన్లో అయితే చూడండి, నా దగ్గర ఇలాంటి 2 సైజులు ఉన్నాయి. సేమ్ పాటు, ఇది చిన్న పాటు. ఇందులో స్లాంటింగ్ స్టైల్ ఒక 5 కేస్ వేసాను. ఇది ట్విన్ ట్రంక్ సేమ్ పాట్. ఇందాక మీరు ఫ్యాక్టరీలో చూసిన పాట్ నా గార్డెన్లో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే బోన్సై పాట్ ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఎలా దొరుకుతుంది అన్నది, ఏ షేపులో దొరుకుతాయి, ఏ సైజుల్లో దొరుకుతాయి అన్నది చూసాం మనం ఇప్పుడు. అదే మీరు నిజంగా మీకు కావాలనుకుంటే ఏ స్టైల్కి ఏ పాట్ సూట్ అవుతుంది అంటే క్యాస్కేడ్కి ఎలాంటి పాట్ కావాలి, అది బుంజన్ స్టైల్కి ఎలాంటి పాట్ కావాలి, ఇలాంటి మీ స్టైల్స్కి ఏ స్టైల్కి ఏ పాట్ కావాలో మీకు కావాలనుకుంటే సూటబుల్ పాట్ అన్నది మీరు మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. సూటబుల్ పాట్ అని మెన్షన్ చేస్తే మీకు ఆ ఇంకో వీడియో చేస్తాను. మీకు సూటబుల్ పాట్ ఏ మొక్క ఏ ప్లాంట్కి సరిపోతుంది, ఏ పాట్ ఏ మొక్కకి సరిపోతుంది అని మీకు చేసి చూపిస్తాను. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.